రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. లైవ్ లో చూద్దాం. Ready? 1, go! నోట్లో పెట్టుకోవచ్చు నువ్వే పట్టద్దు అర్థమైందా నోట్లో పెట్టుకోవచ్చు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో రాజ్భవన్ లో ప్రస్తుతం తేనీటి విందు కొనసాగుతుంది. ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు, అదేవిధంగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ తో పాటు రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ప్రముఖ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరినీ కూడా పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి, అదేవిధంగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఈ తేనీటి విందు అనేది ప్రతి ఏటా కూడా
ఆనవాయితీగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గవర్నర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం రాష్ట్ర అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులతోటి ఈ కార్యక్రమం హైటీఏ కార్యక్రమం అనేది కొనసాగుతుంటుంది. ప్రస్తుతం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర అధికారులందరినీ కూడా పేరు పేరున పలకరిస్తూ ఆయన ముందుకి వెళ్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆయన ఈ కార్యక్రమానికి ఏపీపీఎస్సీ నుంచి సభ్యులు హాజరయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా చాలా మంది హాజరయ్యారు. అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం చూస్తే కనుక నేవీ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితోటి జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇతర అంటే ప్రజాప్రతినిధులు విజయవాడకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎంపీ కేసీఆర్ నాని కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లార్ విష్ణు వీరందరూ కూడా పాల్గొన్నారు. వీరందరితోనూ కూడా ఒక్కొక్కరిగా అందరినీ పేరు పేరున కూడా పలకరించుకుంటూ గవర్నర్ అందరినీ పలకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సీనియర్ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీరందరినీ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఇది దాదాపుగా ఈ కార్యక్రమాన్ని ముందుగా జాతీయ గీతంతో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన వైద్యులు కావచ్చు, అదేవిధంగా ఇతర సీనియర్ న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా పేరున్న నేతలు కావచ్చు, వీరందరినీ కూడా ప్రతిపక్ష నేతలు కావచ్చు, వీరందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆనవాయితీగా ఆహ్వానిస్తుంటారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా గవర్నర్ పలకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది నాయకులు కూడా ఈ విజయవాడకు సంబంధించిన నాయకులు కూడా రావడం జరిగింది. వీరందరినీ కూడా గవర్నర్ పలకరిస్తున్నారు. ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత రాజ్భవన్ లో ప్రతి రాష్ట్రంలో కూడా కొనసాగుతుంటాయి. రాష్ట్ర రాజ్భవన్ లో ప్రతిరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమైన నేతలందరినీ కూడా పిలవడం, అదేవిధంగా రాష్ట్ర సంబంధించిన ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీరందరినీ కూడా ఆహ్వానించి ఈ ఎట్ హోమ్ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తే కనుక నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చిన పరిస్థితి. ప్రతిపక్ష నేతలు ఇప్పటికీ ఇంకా రావాల్సింది. కొంతమంది వివిధ పార్టీలకు సంబంధించిన నేతలను కూడా ఈ కార్యక్రమాన్ని తెలిసినప్పటికీ కూడా వారు ఇప్పటి వరకు ఇంకా కొంతమంది హాజరు కాలేదు. మరోవైపున మనం చూస్తే కనుక సీనియర్ అధికారులతో కూడా ప్రస్తుతం గవర్నర్ ముచ్చటిస్తున్నారు. ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యారో వారందరినీ కూడా అక్కడ గవర్నర్ కార్యాలయ సిబ్బంది, అదేవిధంగా గవర్నర్ కార్యాలయం తరఫు నుంచి సీనియర్ అధికారులు గవర్నర్ కి పరిచయం చేస్తున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ కార్యక్రమం మరికొద్ది సేపట్లోనే ముగిస్తుంది. దాదాపుగా ఒక గంట పాటు కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇక్కడ ప్రతి అంటే సీనియర్ అధికారులు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారందరినీ కూడా నేరుగా అందరినీ పలకరించిన తర్వాత ప్రత్యేకంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ తోటి కలిసి ఆయన సీనియర్ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తంగా మనం విజువల్స్ లో చూస్తే కనుక ఆయన సీనియర్ అధికారులతోటి, అదేవిధంగా ప్రజాప్రతినిధులతోటి మాట్లాడుతూ గవర్నర్ ముందుకి వెళ్తున్నారు. అందరినీ కూడా పేరు పేరును కూడా పలకరిస్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా రాజ్భవన్ అనేది రాజ్భవన్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ తో పాటు న్యాయమూర్తులు కూడా హైకోర్టు నుంచి పలువురు హాజరయ్యారు. వీరందరినీ కూడా ఇప్పటికే చీఫ్ గవర్నర్ పలకరించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తే కనుక ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అందరినీ అంటే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రతి ఒక్కరిని కూడా గవర్నర్ కానీ, అదేవిధంగా రాజ్భవన్ సిబ్బంది కానీ గౌరవపూర్వకంగా పలకరిస్తూ గవర్నర్ కి పరిచయం చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్ కి ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరినీ కూడా పరిచయం చేసే కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రాజ్భవన్ స్పెషల్ సిఎస్ అనిల్ కుమార్ సింఘాల్ నాయకులు కానీ, అదేవిధంగా రాజ్భవన్ ఈ కార్యక్రమం ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన అతిథుల్ని పరిచయం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం చివరన ఫోటో సెషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. ఫోటో సెషన్ లో భాగంగా హాజరైన
ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు, అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ దంపతులు, వారితో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ఫోటో సెషన్ కూడా ఉండబోతుంది. ప్రస్తుతం అందరినీ ఆయన పలకరించుకుంటూ ముందుకు వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు.
చేశారు